నమస్కారం, వెల్కమ్ టు 1TV న్యూస్. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని పోతనూరు గ్రామానికి చెందిన నవతరం యువ రచయిత బి ఆదయ్య దెందులూరులోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత షాక్ అయ్యారని, నా ఎడిటింగే సినిమాలో వచ్చినందుకు చాలా సంతోషంగా కూడా ఉందని తెలిపారు. గతంలో రిలీజ్ అయిన 2 బాహుబలి సినిమాలు ఒకే ఒక సినిమాగా ఎలా చేయాలి అనేది తన ఆలోచనలతో ఎడిటింగ్ చేసుకున్నానని తెలిపారు. 3 సంవత్సరాల క్రితమే తన ఆలోచనలను సినిమా ఫీల్డ్కి చెందిన కొంతమంది వ్యక్తులతో పంచుకున్నారని, దానిని 3 సంవత్సరాల తర్వాత నేను ఏ విధంగా అయితే ఎడిట్ చేశానో అదేవిధంగా అదే సమయంతో సినిమా వచ్చిందని మీడియాకు వాట్సాప్ చాటింగ్లను చూపించారు. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల బాహుబలి సినిమాకు సంబంధించి నిర్మాతను కానీ దర్శకుడిని కానీ ఎవరినీ కలవలేదని తెలిపారు. ఇటీవల రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ సినిమా చూసి తన ఆలోచనలకు అనుగుణంగా ఉందని తెలిపారు. తన ఆలోచనలను సినిమా ఫీల్డ్లో పంచుకునేవారు లేక జర్నలిస్టులతో పంచుకున్నారని, చివరికి ఏం జరిగిందో తెలియదు కానీ తన ఆలోచనలకు అనుగుణంగా సినిమా ఉండటం జరిగిందని తెలిపారు. ఎప్పటికైనా ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ రాజమౌళితో ముఖాముఖి ఏర్పాటు చేస్తే చాలు, పంచుకున్న అనుభవాలను డైరెక్టర్తో నా దగ్గర 3 సంవత్సరాల క్రితం చేసిన వాట్సాప్ చాటింగ్తో సహా నిజాలను తెలియజేస్తారని తెలిపారు. తనకి గుర్తింపు వస్తే చాలని, తన ఆలోచనలను ఎవరు ప్రభావితం చేశారో తనకు తెలియాలని ఆయన సినిమా ఫీల్డ్లోని పెద్దలను వేడుకుంటున్నారు. నాకు డబ్బులు అవసరం లేదని, ప్రచారం కోసం చేయటం లేదని, నా కష్టానికి గుర్తింపు మాత్రమే నేను కోరుకుంటున్నానని మీడియాతో తెలిపారు. కుదించి దగ్గరగా ఒక్క సినిమా ప్లానింగ్ అనేది నేను చేశానండి. ఇది ఆల్రెడీ మీకు 2022 సంవత్సరం ఆగస్టు 21 నాడు ఆల్రెడీ నేను మెసేజ్లు అవి చేసి సినీ ఇండస్ట్రీకి సంబంధించి సురేష్ కొండెట్టి గారికి, డైరెక్టర్ రణశంకర్ గారికి, ఇంకొక ప్రభాస్ అభిమాని రాజులు సంబంధించిన కుర్రోడికి ఒక అతనికి, ఇంకా కొంతమందికి పంపాను 3 సంవత్సరాల క్రితం అండి. అవి ఇప్పుడు ఏమైందంటే నేను ఆ 3 సంవత్సరాలు చాలా సైలెంట్ ఉన్నానండి. వేరే ప్రాబ్లమ్స్ వల్ల, నాకు ఏదో కుటుంబ సమస్యలు లేకపోతే హెల్త్ బాగోకపోవడం వల్ల మొత్తానికైతే 3 సంవత్సరాలు నేను సైలెంట్ ఉన్నా. ఇండస్ట్రీకి అయితే పంపించడం నిజం. నేను ఇండస్ట్రీ మనిషిని కాబట్టి, ఇండస్ట్రీలో నాకు చాలా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నా కొన్ని ఛానల్స్కి పంపాను, ఛానల్స్కి కూడా పంపాను. ఇవి ఇప్పుడు నేను ఒకసారి మొన్న 3 నెలల క్రితం అండి, బాహుబలి అనే సినిమాకి సంబంధించి కెమెరామ్యాన్ ఆయన ప్రకటించారండి, ఇది బాహుబలి 2 సినిమాలు కలిపి ఒక్క సినిమా అనే ప్లానింగ్. అక్కడ ఒక్కసారే నేను షాక్ అయ్యానండి. షాక్ అయ్యేసరికి ఇదేంటి, ఇది నేను ఇప్పుడు ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితమే నేను చేశాను కదా, ఆల్రెడీ మెసేజ్లు పెట్టాను, ఇండస్ట్రీలో అందరికి పంపాను, అరే ఈ మెసేజ్లే కదా ఈ చేశారని ఆల్రెడీ నాకు అరే మొత్తానికి కాపీ అయిపోయాయని. ఇంకా ఆ రోజు నుంచి మాత్రం నేను ఆల్రెడీ మాత్రం మనిషిగా లేనండి. ఆల్రెడీ పిచ్చోడిని అయ్యి ఉన్నా. ఆల్రెడీ 3 నెలల నుంచి మీరు నమ్మరు, సగం ఆయుష్ నాకు అయితే పోయిందండి. నేను ఆల్రెడీ పిచ్చోడిగా తిరుగుతున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళాను, కొంతమందికి కలిసాను. ఆల్రెడీ ఓ ఛానల్ వాళ్ళు అయితే ఇంటర్వ్యూ చేసుకున్నారండి దీని గురించి, ఈ విషయం గురించి. చేసుకున్న తర్వాత అవి ఆల్రెడీ వాళ్ళు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత అవి మాత్రం బయటికి, అది కరెక్ట్గా వాళ్ళు ప్రశ్నించారు, కరెక్ట్గా చెప్పాను, ఇవి ఇలా కాపీ అయ్యండి అని చెప్పాను. అది ఏ కారణం చెప్పడం రాలేదు తెలియదు కానీ బయటికి మాత్రం అది ఆ ఇంటర్వ్యూ అయితే రానివ్వలేదండి. నేను ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడే 1-10 రోజులు అయిందండి ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యి. అది ఇంటర్వ్యూ అయితే బయటికి రానిలేదండి. అది మెయిన్. అయితే ఆల్రెడీ ఇక మిమ్మల్ని ఇప్పుడు నేను ఇక్కడ మన వెస్ట్ గోదావరి సంబంధించి మిమ్మల్ని సంప్రదించండి సార్. ఇది మీరు నిజాలు చూసుకోండి, నా మెసేజ్లు అన్నీ మీరు చూసుకోండి ఒకసారి, మీకు ఆధారాలు కరెక్ట్గా కనిపిస్తాయి. ఇది సార్ నేను చెప్పేది. నేను కోరుకునేది ఒకటే సార్, ఖచ్చితంగా అసలు ఎవరికి రాని థాట్ అండి అది. ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక సినిమాని 3 సినిమాలు చేయగలరు, 4 సినిమాలు చేయగలరు, కానీ 2 సినిమాలని ఒక సినిమా ఇలాంటి థాట్ ఆయనకి రాదండి. 100% కరెక్ట్. ఇది ఇండస్ట్రీ కాకుండా ఇండస్ట్రీలోనే కథలు రాసేవాళ్ళు బయట నుంచి వచ్చిన ప్లానింగ్ అండి ఇది. కానీ ఆయన అయితే చేయలేదండి. ఇది కావాలంటే ఆయనకు కూడా ఆల్రెడీ ఆయనతో కూడా మాట్లాడే విధంగా నాకు అవకాశం కల్పించండి. ఖచ్చితంగా ఆయన చేయలేదు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఉన్న ముదినేపల్లి మండలాన్ని కృష్ణా జిల్లాలో విలీనం చేయాలని డాక్టర్ మనోజ్ కుమార్ కుమార్తె, అమరావతి రాజధాని బ్రాండ్ అంబాసిడర్ వైష్ణవి సీఎం చంద్రబాబును కోరనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రజాభిప్రాయాన్ని తాను స్వీకరించారని,
మండల విన్నపాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో కృష్ణా జిల్లాలో ఉన్న ముదినేపల్లి మండలాన్ని ఏలూరు జిల్లాలో కలపడం వల్ల ఇక్కడ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాలో శివారు ప్రాంతంలో ఉన్న ముదినేపల్లి మండలం పాలరాజ్, క్యాంబెల్, బిఎండి ప్రధాన కాలువల ద్వారా ముదినేపల్లికి సాగు, త్రాగునీరు అందించేవారు. ఇప్పుడు ఏలూరులో కలపడం ద్వారా సాగు, త్రాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ముదినేపల్లి నుండి ఏలూరుకి బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం ఏలూరు వెళ్లడం మండల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి గతంలో మాదిరిగా ముదినేపల్లి మండలాన్ని తిరిగి కృష్ణా జిల్లాలో యథాస్థితిలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కైట్లూరు నియోజకవర్గం మొత్తాన్ని కలిపి కృష్ణా జిల్లా నుంచి విడగొట్టి ఏలూరు జిల్లాకి మార్చడం జరిగిందండి. ఇందువల్ల మాకు సరైన తాగునీరు కానీ లేకపోతే సాగునీరు కానీ రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాలన్నీ చాలా ఎండిపోతున్నాయండి. ఇది కూడా కాకుండా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇవన్నీ మాకు ఇదివరకు గుడివాడ ఒక 14 కిలోమీటర్లు ఉండేది. ఏది కావాలన్నా గవర్నమెంట్ ఆఫీసులు కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదన్నా కానీ మేము దగ్గరలో ఉన్న గుడివాడకే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఈ జిల్లా మార్పిడి జరగడం వల్ల 60 కిలోమీటర్లు ఉన్న ఏలూరుకి మేము ఏది కావాలన్నా ఒకరోజు పని కట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. పైగా మాకు మా ఏరియాస్ నుంచి ఏలూరు వెళ్ళాలంటే సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా లేవండి. ఏదా గుడివాడ నుంచి ఏలూరు వెళ్ళాలి, లేదా కైట్లూరు వెళ్ళి అక్కడ నుంచి ఏలూరు వెళ్ళాలి. బస్ ఫెసిలిటీ లేదు, ట్రైన్ ఫెసిలిటీ అసలు లేదు. సో ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా తీసుకుని మళ్ళీ మా కైట్లూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే కలుపుతారని కోరుకుంటున్నాను. త్వరలోనే నారాయణ గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని రంగాపురం క్రాస్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణం ఏర్పాటు కావడం చాలా సంతోషదాయకమని అన్నారు. ఆ వినాయకుని కృప ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఆయన్ని గౌరవ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్బీసీ కుట్టి, సుబ్రహ్మణ్యం గౌడ్, రూపేష్, మదన్, కిరణ్, జగదీష్, సుదర్శన్, బాలాజీ, మంజునాథ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితికి వినాయకుని మాత్రం పెట్టి పూజించేటువంటి ఆనవాయితీ ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడ పర్మనెంట్ ఆలయం కట్టాలని చాలా రోజులుగా ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రయత్నాలు చేసి ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఇక్కడ కట్టుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు కల్పించాడు. ఎందుకంటే ఇది నేషనల్ హైవే ఇష్యూస్, అదేవిధంగా ఇక్కడ ఒక చింతమాని అదేవిధంగా ఇక్కడ ఎవరో ముందు నుంచి కుండలు చేసుకుంటూ ఉండి వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటినీ కూడా అధిగమించి ప్రధానంగా ఈ ఆలయం ఇక్కడికి రావడానికి రంగాపురంలో ఉండేటువంటి యూత్ ఏదైతే ఇక్కడ యువకులు ఉన్నారో వాళ్ళే దీనికి మూల కారణం. ఎందుకంటే వాళ్ళే ఎప్పుడూ ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహం పెట్టి బ్రహ్మాండంగా కూడా పట్టణంలో ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. వాళ్ళ ఆలోచనల మేరకే ఆ యువకులందరూ ముందుపడి ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఈ ప్రాంతంలోకి రావడం, చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుణ్ణి నేరుగా సేవించుకునేటువంటి అవకాశం కలగడం మాత్రమే కాకుండా దేవుని కృపై ఇది ఒక మంచి ఆలయం. ఇది ఇంకా బాగా ఎదగాలని, భవిష్యత్తులో ఆ భగవంతుడు ఈ ప్రాంతానికి మంచి చేయాలని తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హై తెలంగాణ రూపశిల్పి, ప్రముఖ ప్రజాకవి అందశ్రీ 61 సంవత్సరాల వయసులో సోమవారం ఉదయం హఠాన్ మరణం చెందారు. ఆయన మృతికి గుండెపోటు కారణమని గాంధీ ఆసుపత్రి వైద్యులు అధికారికంగా నిర్ధారించారు. లాలాగూడలోని తన నివాసంలో తెల్లవారుజామున కుప్పకూలిపోయిన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. గాంధీ ఆసుపత్రి హెచ్ఓడి డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ సింధూరా ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు.
అందశ్రీ గత 15 ఏళ్లుగా తీవ్రమైన రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. అయితే గత నెల రోజులుగా ఆయన రక్తపోటును నియంత్రించే మందులను వాడటం లేదని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. గత 3 రోజులుగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన ఆసుపత్రికి వెళ్లలేదని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయిన తర్వాత సోమవారం తెల్లవారుజామున బాత్రూం వద్ద పడిపోయి కనిపించారు. కుటుంబ సభ్యులు చూసేసరికి ఆయన మరణించి దాదాపు 5 గంటలు గడిచి ఉండవచ్చని డాక్టర్ సింధూర అంచనా వేశారు. ఆరోగ్య విషయంలో ఆయన చూపిన నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారితీసిందని వైద్యులు స్పష్టం చేశారు. అందశ్రీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి బడిమెట్లు ఎక్కకుండానే తన సహజ ప్రతిభతో ప్రజాకవిగా ఎదిగిన అందశ్రీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. ఆయన రచించిన మాయమై పోతున్నడమ్మ మనిషన్న వాడు పాట, జై జై హై తెలంగాణ గీతం ఆయనకు చిరస్థాయి కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆయన సాహితీ సేవకు గాను కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఎస్టీ జాబితా నుండి వలస లంబాడీలను తొలగించడమే లక్ష్యంగా విస్తృత ఉద్యమాలు నిర్వహించనున్నట్లు ఆదివాసీ 9 తెగల కార్యాచరణ సమితి చైర్మన్ చుంచు రామకృష్ణ పేర్కొన్నారు. ఈ రోజు ఖమ్మం బల్లేపల్లిలోని జేఏసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించేంత వరకు జేఏసీ ఎజెండా ఒకటేనన్నారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 15న చలో అచ్చంపేట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చెంచు తెగల సహకారంతో ర్యాలీ సభ నిర్వహిస్తామన్నారు. అనంతరం ఈ నెల 23న మహబూబాబాద్ జిల్లా గుంజేడులో, 30న ఇల్లందు బొగ్గుట్టలో, డిసెంబర్ 4న తిరుమలలో విస్తృత సన్నాహక సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9న ఆసిఫాబాద్లో జరిగే బహిరంగ సభకు రాజకీయాలకు అతీతంగా ఆదివాసీలు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యాచరణతో ప్రకటించడం జరిగింది. వాస్తవంగా కూడా చిరమల్ల సమ్మక్క సార్లమ్మ తల్లి కోరుగడ్డ, దానికి ముందుగా మనం చూస్తే మేడారం. వాస్తవంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మేడారంలో నూతన గుడి నిర్మాణం చేసే క్రమంలో అక్కడ ఉద్యమం యొక్క తీవ్రత ఉండకుండా, ఎందుకంటే మా సంస్కృతిని గౌరవించుకుంటూ అక్కడ నూతన ఆలయ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మరొక కేంద్రమైన సిరమల్లలో లంబాడీల తొలగింపు కేంద్రంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి లక్షలాదిగా తరలి వచ్చి వాళ్ళ దీన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ జాక్ నుంచే ఇక్కడి నుంచే మేము పిలిపించేది ఒకటే, లంబాడీలు వలసవాదులు అనే దానిపైన ఇప్పటికే తెలంగాణ సమాజంలో సంపూర్ణంగా జాక్ తీసుకొని వచ్చేది. అదేవిధంగా ఆర్టికల్ 342 సవరణ జరగకుండా ఇవాళ అక్రమంగా ఎస్టీ జాబితాలోకి లంబాడీలు వచ్చారు కాబట్టి 50 ఏళ్ళుగా ఆదివాసులు మోసపడతాననేది ప్రధాన జాక్ వాదన. దీంతో పాటుగా ఇప్పుడు లంబాడీలు ఈ తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని, అదేవిధంగా ఇక్కడున్న మానవతావాదులు పక్కదోవ పట్టించడానికి మా పోరాటానికి ఏం మద్దతు చేస్తారంటే, నిజంగానే కోయలు వాళ్ళ బస్తార్ నుంచి వలస వచ్చిర్రని సీతారాం నాయక్ మాట్లాడతారు. అమర్ సింగ్ తిలావతో తిరిగి మాట్లాడతాడు. ఎక్కడి నుంచి వెళ్ళి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి గోండూరు, ఆదిలాబాద్లోకి వచ్చిందని మాట్లాడతారు. అంటే ఈ విధంగా తెలంగాణ మైదాన ప్రాంత సమాజాన్ని పక్కదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తారు. బరాబరిగా మేము మమ్మీని ఈ ప్రాంతానికి మేము వలస రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగేటప్పుడు కూడా ఆర్టికల్ 3 అనేది ఒక సవరణ జరిగినాకనే ఏర్పాటైంది. ఆర్టికల్ 3 ముందుగా చదవండి, చదివిన తర్వాత తెలుస్తుంది. గోండ్వానా సార్వజనిక హక్కులు కలిగిన గోండ్వానా భూభాగాన్ని మనం ఈ భారత యూనియన్లో ముక్కలు చేస్తాం కాబట్టి వాళ్ళ అనుమతి అవసరమని గౌరవించి వాళ్ళ గోండ్వానా కింద విభజన చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గాలి వినోద్ కూడా అంటాండి, వాళ్ళ న్యాయ ప్రొఫెసర్ గాలి వినోద్ కూడా బస్తార్ నుంచి కోయలు వచ్చినట్టు మాట్లాడతారు. ఇవన్నీ దుర్మార్గపు మాటలు. ఖచ్చితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలలో ఆదివాసులు విభజించి పాలించిన క్రమంలో మేము ఇవాళ వివిధ రాష్ట్రాలలో ఉన్నాం తప్ప మేము ఎక్కడికి వలస రాలేదు. లంబాడీల కుట్రలు తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్యే గండ్ర జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ను కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేపట్టేలా భగవంతుడు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. జన్మదిన వేడుకలు జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించడం పట్టణ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఐఎన్టీసీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ విశేషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
గండ్ర సత్యన్న గారు ఈ కాన్స్టిట్యున్సీలో గత 30-35 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ 108గా పేరు తెచ్చుకున్న గండ్ర సత్యన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ జిల్లా తరపున, ఈ పట్టణం తరపున తెలియజేస్తూ ఉన్నాము. రాబోయే జన్మదిన వేడుకలు నెక్స్ట్ ఇయర్ వరకు మంత్రి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న, మీరు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగి ఈ భూపాలపల్లి మీద మీ ఆశీస్సులు ఉండాలని, ఈ భూపాలపల్లి అభివృద్ధి చెందాలంటే గండ్ర సత్యన్నతోనే సాధ్యమని జన్మదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఆయనకు కేక్ కట్ చేసి మరి హాస్పిటల్లో కానీ మరి మరి పాఠశాలల్లో కానీ అనాథ ఆశ్రమంలో కానీ పాలు పండ్లు పంపిణీ అరటి పండ్లన్నీ మరి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన ఆయురారోగ్యాలు మరి ఆయనకు ఆ భగవంతుడు ప్రసాదించి ఈ నియోజకవర్గాన్ని ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గం ఏదనంటే మరి భూపాలపల్లి నియోజకవర్గాన్ని చెప్పుకో విధంగా చేయాలని ఆ భగవంతుడిని మరి ఆయనకు అన్ని రకాలుగా ఆరోగ్యాలు ప్రసాదించాలని మా కుటుంబ సభ్యులు అందరం తెలియడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఎంతో అభివృద్ధి పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం దొడ్డిదారిన ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ముఠాను సివిల్ సప్లై మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి 4 వాహనాల్లో తరలిస్తున్న 97 క్వింటాల పీడీఎస్ బియ్యంను టాస్క్ ఫోర్స్ అడిషనల్ సూపరింటెండెంట్ ప్రభాకర్ రావు నేతృత్వంలో స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ఈ క్రమంలో సివిల్ సప్లై అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది గత కొన్ని రోజుల నుంచి నిఘా పెట్టి 4 వాహనాల్లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం బాగిర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద సివిల్ సప్లై అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్డీపీసీ విద్యుత్ పరిశ్రమకు సంబంధించిన పంప్ హౌస్ వద్ద కాటం శ్రీనివాస్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు నిన్న అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పంప్ హౌస్ వద్ద రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా దొంగలు సంచరిస్తుంటారని, స్క్రాప్ కోసం శ్రీనివాస్పై దాడి చేసి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రామగుండం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విభిన్న కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు మాట్లాడుతూ ఇనుప సామాగ్రి దొంగిలించేందుకు వచ్చే దొంగలు శ్రీనివాసును చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ఎన్డీపీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఈ ప్రాంతంలో ఎలాంటి రక్షణ కల్పించలేదన్నారు. రాత్రి సమయంలో ఒక్కరు మాత్రమే విధులు నిర్వహించడం వల్ల దొంగల భయం ఉంటుందని పేర్కొన్నారు. అతను డ్యూటీలో ఉండగా అక్కడ ఎలాంటి రక్షణ లేదు. ఆ పంప్ హౌస్ దగ్గర ఎన్టీపీసీ నుంచి అక్కడ 4 డ్యూటీ చేస్తూ అంటారు కాంట్రాక్ట్ లేబర్గా. వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు. ఎన్నో మార్లు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము నైట్ షిఫ్ట్లో మాకు భయంగా ఉన్నది, ఇక్కడ దొంగలు వస్తారు అన్నీ చెప్పినప్పటికీ కూడా ఎలాంటి పట్టించుకోలేదు. ఈరోజు అతన్ని దొంగల ఎవరు అనేది తెలియదు వచ్చి అతన్ని కొట్టి చంపిర్రు. కాబట్టి ఇట్లాంటి రక్షణ లేకనే ఈయన మీద దాడి జరిగింది. ఇక ఇంతకుముందు కూడా అనేక మార్లు జరిగినాయి. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు పెడుచెవున పెట్టిర్రు. అక్కడ సిఎస్ఎఫ్ఓలు కానీ ఎలాంటి రక్షణ కనిపించకుండా ఒకరినే డ్యూటీలో ఉంచడం వల్ల నైట్ షిఫ్ట్లో కానీ సెకండ్ షిఫ్ట్లో కానీ చాలా భయంగా అక్కడ అంత చెట్లు చెదారం అంతా అక్కడ జన సంచారం లేని ప్లేస్లో ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఎన్టీపీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా వారి కుటుంబానికి న్యాయం జరగాలి. కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి డెడ్ బాడీ కదిలేది లేదు. ఖచ్చితంగా వారి నష్టపరిహారం చెల్లించాలి. ఈ తప్పిదాలు దొంగతనాలు అయింది, దాడి అయింది. వాళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా కాంట్రాక్ట్ కానీ ఎన్టీపీసీ యాజమాన్యం కానీ పట్టించుకోవడం వల్లనే ఇప్పుడు ఈ కారణమైంది. దొంగతనాలు జరిగినాయి. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఆల్రెడీ. ఆ యాజమాన్యం కూడా చెప్పిండ్రు వాళ్ళు ఆల్రెడీ సెక్యూరిటీ పెడతామని చెప్పేసి చెప్పడం మాటల వరకే, చేతుల వరకు కాలేదు. ఇప్పుడు ఆ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు ప్రాణాలైంది. ఇప్పుడు ఈ కుటుంబం కాకుండా అక్కడ ఉన్న ఇంకొక 10 కుటుంబాలకు కూడా హానికరం ఉన్నది. ఇది తక్షణమే ఎన్టీపీసీ వాళ్ళు సీసీ కెమెరాలు అక్కడ ఉన్న ఏరియాలో చాలా దొంగతనాలు అయినా కూడా సీసీ కెమెరాలు ఎక్కడ ఒక్కటి కూడా పెట్టలేకపోయినారు. వాళ్ళు ఏదున్న మాటల వరకే ఉన్నది కానీ చేతుల వరకు ఏం లేదు. ఎంప్లాయీలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంకొకటి రక్షణ కూడా లేదు. అక్కడ ఉన్న కుటుంబాలకు కానీ ఎంప్లాయీలకు కానీ ఏం లేదు. దీని పరంగా మీరు ఖమ్మం జిల్లా వైరా మండలం గండగులపాడు సాయిబాబా గుడి సమీపంలో ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బైక్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పూణే నుంచి ఒరిస్సాకు బైక్పై వెళ్తున్న సౌరభ్ మహంతి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి వైరా మండలం
గండగలపాడు గ్రామ సమీపంలో సాయిబాబా గుడి ఎదురుగా ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి బైక్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహంతి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో కారులో వస్తున్న వైరా రెవెన్యూ తహసీల్దార్ శ్రీనివాసరావు గాయపడ్డ యువకుడిని కారులో వైరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన డాక్టర్లు అంబులెన్స్లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సంఘటనపై వైరా పోలీసులు కేసు నమోదు చేశారు. అదృష్టం లోపల డీప్ ఇవ్వలేదు సార్ పైన స్కిప్ అసలు ఎదురుగా వస్తున్నా అప్పుడే అట్లా అంటే దగ్గర ఉన్నాడా బాబు చిన్న వస్తున్నాయి అటు సైడ్ అట్లా అనుకున్నా తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఒకళ్ళే ఇతను ఒక్కళ్ళే హెల్మెట్ రోడ్డు మీద పెట్టుకునే ఉంది పడతంటే ఊడిపోయింది తగిలింది ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.